2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో మాట్లాడిన రేవంత్ 2047 నాటికి భారతదేశం 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమవుతుందన్నారు. దేశాన్ని 30 ట్రిలియన్ ఎకానమీ తీర్చిదిద్దడంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అందుకే తెలంగాణ రైజింగ్ 2047 భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. తెలంగాణ రైజింగ్ మనల్ని నడిపించే మంత్రం. 2047 నాటికి దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ 1 గా నిలిపే దిశగా ప్రజాప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. పారదర్శక పరిపాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజాప్రభుత్వానికి మీరంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం కల్పించాం. తెలంగాణ జరూరానా అంటూ 100కు పైగా దేశాల నుంచి 72వ మిస్ S65 పోటీలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. వారంతా తెలంగాణ చారిత్రక కట్టడాలను, టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించి తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్రపంచ నలుదిశలా చాటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ను అంతర్జాతీయ వేదికగా మార్చాం. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి దాదాపు 450 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారని సీఎం రేవంత్ తెలిపారు.